మాజీ కేంద్ర మంత్రులు మిత్రుడు బలరాం నాయక్ గారు ఈ కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి ఇంత రాత్రైనా వాళ్ళ మీద ఉండే అభిమానంతో ఇక్కడికి విచ్చేసిన తీసుకొచ్చిన మాజీ శాసనసభ్యులు మిత్రులు పోడెం వీరయ్య గారు, అదేవిధంగా మీ అభిమాన నాయకురాలు మా అక్క సీతక్క గారు, అదేవిధంగా ప్రజా చైతన్య యాత్రలో భాగంగా మెలుగుకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన పిసిసి అధ్యక్షులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కార్యనిర్వాహక అధ్యక్షులు బట్టి విక్రమార్క గారు, శాసన మండలి సభాపక్ష నాయకుడు పెద్దలు షబీర్ అలీ గారు, అదేవిధంగా వేదికను అలంకరించిన అధిరథ మహారథులు పూర్వపు వరంగల్ జిల్లా అధ్యక్షులు నాయని రాజేందర్ రెడ్డి గారు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ ములుగుతో నాకు అవినాభావ సంబంధం ఉంది. గతంలో పెద్దలు పోడెం వీరయ్య గారు, అదేవిధంగా సీతక్క అందరూ కలిసి కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు సమ్మక్క సారలమ్మ జిల్లాను ఏర్పాటు చేస్తా అని పొద్దుటిపూట ఇక్కడ చెప్పి ఇది మర్చిపోయి రాత్రిపూట చెప్పిన భూపాలపల్లి జిల్లాని ఇచ్చిండు. వేసుకున్నప్పుడు చెప్పిందే గుర్తున్నట్టుంది, దిగినాక చెప్పింది గుర్తులేరని మీ సభ పెడితే ఆ సభకొచ్చి వారిద్దరి నాయకత్వంలో సమ్మక్క సారలమ్మ జిల్లా ఇవ్వాలనే మీ డిమాండ్కు రోజు మొత్తం మీ దగ్గర కూర్చొని మీ దీక్షలో మీకు సంఘీభావం తెలిపి వెళ్ళడం జరిగింది. అదే కాదు, ఆదివాసీ బిడ్డల కుంభమేళ దేశంలోనే ప్రతిష్టాత్మకమైన కోట్ల మంది వచ్చే సమ్మక్క సారలమ్మ జాతరలో తెలంగాణ రాకంటే ముందు తెలంగాణ వస్తే సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ ప్రాజెక్టుగా చేస్తా, 100 కోట్ల రూపాయలతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని సమ్మక్క మీద ఒట్టేసి చెప్పిపోయిన చంద్రశేఖరరావు ఈనాటికి కూడా సమ్మక్క సారలమ్మ జాతరకు రాలేదంటే మనుషులే కాదు దేవుళ్ళు సైతం చంద్రశేఖరరావు గారి చేతిలో మోసపోయినని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. నేను అడుగుతున్నా, ఇక్కడున్న మిత్రులందరూ ఆలోచన చేయండి. మీకు ఈ ప్రాంతంలో మైనింగ్ యూనివర్సిటీ రావాల్సి ఉండే, అది ఇవ్వలేదు. జిల్లా ఇవ్వాల్సి ఉండే, అది ఇవ్వలేదు. అత్యంత పురాతనమైన ములుగు రెవెన్యూ డివిజన్లో బస్సు డిపో రావాల్సి ఉండే, అది ఇవ్వలేదు. కనీసం మహిళా డిగ్రీ కళాశాల కూడా ఇవ్వలేదు. అపారమైన అటవీ సంపద, అపారమైన జలపాతాలు, ఖనిజ సంపద, ఎర్రమట్టి, డోలమైట్, నల్ల ఖనిజ సంపదను టిఆర్ఎస్ పార్టీ గోదావరిలో ఉండే ఇసుక, వీటన్నిటికీ కేసీఆర్కు దోపిడీ చేసుకోవడానికి, ఆస్తులు సంపాదించుకోవడానికి ఇవాళ ములుగు పనికొస్తుంది, కానీ అభివృద్ధికి మాత్రం ములుగు కనిపిస్తలేదు. ఈ సందర్భంగా చందూలాల్ మంత్రివర్యులు గారి గురించి 2 మాటలు చెప్పాలి. 1985లో మొదటిసారి మీరు ఓటేసి గెలిపించారు. 85 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 33-34 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా పదే మీరు గెలిపిస్తే ఆయన ఆస్తులు పెరిగినాయి, కార్లు పెరిగినాయి, బంగళాలు పెరిగినాయి, కొడుకు పదవి వచ్చింది, ఆయనకు మంత్రి పదవి వచ్చింది. ఆ మంత్రి పదవిలో కొడుకు దొంగ సంతకాలు పెట్టి లంచాలు తీసుకుంటుంటే అడగలేని పరిస్థితుల చందులాల్ మంత్రి గారు ఉన్నారంటే మీ ప్రాంత గౌరవాన్ని ఎలా తాకట్టు పెడుతుండో ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ పక్కన ఉన్న జంపన్న వాగు కానీ, లేకపోతే సమ్మక్క సారలమ్మ జాతర కానీ, జాతరలో జరిగే పనులకు కమిషన్లు లేకుండా చందులాల్ కుటుంబం పనులు చేయించిందా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. గతంలో పోడెం వీరయ్య గారు ఉన్నా, మా అక్క సీతక్క ఉన్నా, ఈ సమ్మక్క సారలమ్మ జాతర పనులల్లా 24 గంటలు అక్కడ నిలబడి భక్తులకు అండగా నిలబడి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని
ఆతిథ్యం ఇచ్చి గౌరవం ఇచ్చి పంపిస్తే ఇవాళ కేవలం చందులాల్ గారి కుటుంబానికి దోసుకోవడానికి మాత్రమే సమ్మక్క సారలమ్మ జాతర ఉపయోగపడుతుందంటే ఆ కుటుంబం ఈ నియోజకవర్గాన్ని పట్టి ఎలా పీడిస్తుందో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ నేను అడుగుతున్నా, వాళ్ళ మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకానికి కూడా డబ్బులు తీసుకున్నాడని వాళ్ళ నాయకుడే లేఖలు బయట పెడితే, అవినీతి ఎవరైనా పాల్పడితే కొడుకునైనా బిడ్డనైనా జైలుకు పంపుతున్న కేసీఆర్ ఈ మంత్రి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? అదేవిధంగా నీ బంధువు జూపల్లి కృష్ణారావు గతంలో ఆయన ప్రుడెన్షియల్ బ్యాంకును ముంచితే ఆయన కొడుకు జూపల్లి అరుణ్ ఎస్బీఐ బ్యాంకును 86 కోట్లకు ముంచిండు. సిబిఐ విచారణ జరుగుతుందని చెప్పి ఇలా పత్రికలలో రాస్తున్నారు. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, నువ్వు కానీ నీ కొడుకు కానీ నీ అల్లుడు కానీ నీ కూతురు కానీ నీ సడ్డకుని కొడుకు కానీ నీ బంధువు జూపల్లి కృష్ణారావు కానీ ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి ప్రజలు ఓట్లేసి గెలిపించి లైసెన్స్ ఏమన్నా దోపిడీ కోసం నీకు లైసెన్స్ ఇచ్చిందని నువ్వు నమ్ముతున్నావా? ఇలా దోసుకుంటుంటే మౌనంగా మనం ఉంటే తెలంగాణ సమాజానికి మంచిదా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ అందుకోసమే తెలంగాణ ఉద్యమం సందర్భంగా చంద్రశేఖరరావు గారు 14 సంవత్సరాలు చెప్పిండ్రు, నీళ్లు నిధులు నియామకాలు, నీళ్లు ఆంధ్రాకు తరలిపోతున్నాయి, నిధులు ఆంధ్ర వాళ్ళు కొల్లగొడుతుర్రు, నియామకాలు సచివాలయంలో అన్ని ఉద్యోగాలు ఆంధ్రోళ్ళకే ఉన్నాయని 610 జీవో వేసినప్పుడు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉద్యోగస్తులను విభజించాలంటే వాళ్ళు చదువుకున్న వివరాలు కావాలంటే ఇవ్వకపోతే కేసీఆర్ ఒక మాట చెప్పిండు. సెక్రటేరియట్ ఇచ్చినప్పుడు బయట నిలబడి పుంటికూర తీసుకొచ్చి పట్టుకొని నిలబడితే, ఆనకాయ తీసుకొచ్చి నిలబడితే పుంటికూర చూపిస్తే ఇది గోంగూర అంటే ఆంధ్రోడు, పుంటికూర అంటే తెలంగాణ. ఆనకాయని చూపిస్తే ఇది ఆనపకాయ అంటే తెలంగాణ, సోరకాయ అంటే ఆంధ్రోడు. గింత దానికి గంత కావాలనా, ఈ కమిటీ కావాలనా అని కూతలు కూసిన కేసీఆర్ 4 సంవత్సరాలైనా ఎంతమంది ఆంధ్రోలను పంపించినావు? నీ మేనిఫెస్టోలోనే తెలంగాణ ఉద్యోగాలలో 60,000 మంది ఆంధ్ర వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పినావు. ఆ ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తా అని చెప్పినావు. తెలంగాణ యువకుల సెంటిమెంటును రెచ్చగొట్టినావు. తమ బ్రతుకులు బాగుపడతాయని ఆంధ్ర వాళ్ళ మీద ఉసిగొల్పి మన నీళ్లు నిధులు నియామకాలన్నీ కూడా ఆంధ్ర వాళ్ళు కొల్లగొట్టిండ్రని వాళ్ళ మీద ఉసిగొలిపి నువ్వు రాజకీయంగా లబ్ధి పొందినవు కదా. మరి 4 సంవత్సరాలలో ఈ దోపిడీకి పాల్పడ్డ వాళ్ళ ఎవరి మీద చర్యలు తీసుకున్నావు అని చెప్పి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నా. మేము ఆ మధ్యలో అడిగినాం, ఇవాళ నువ్వు పిలిచిన టెండర్లన్నీ ఆంధ్ర వాళ్ళకే వచ్చినాయి. మేము టెండర్లు పిలిస్తే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది, వాళ్ళకే అర్హత వచ్చిందని. అంతకంటే ముందు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఆంధ్ర వాళ్ళ పిల్లలు వాళ్ళకి తెలంగాణ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలంటే 1956 కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ తాతలు ముత్తాతలు వస్తే వాళ్ళ పిల్లలకు మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని జీవో ఇచ్చిండు. మరి ఆ జీవో కోర్టు కొట్టేసింది. నేను అడుగుతున్నా, ఇదే సూత్రం 1956 కంటే ముందు తెలంగాణ పుట్టిన బిడ్డల కంపెనీలకే కాంట్రాక్ట్లు ఇస్తాం, ఆంధ్ర వాళ్ళకి ఎవరికి కూడా కాంట్రాక్ట్లు ఇవ్వం, అంతకంటే ముందున్న వాళ్ళకే ఇస్తామనే నియమ నిబంధన పెట్టుంటే మొత్తం కాంట్రాక్టులు తెలంగాణ బిడ్డలకే వచ్చుండేటివి కదా. ఇక్కడ మాత్రం ఆ సూత్రం చెప్పడు. ఎందుకంటే కమిషన్ ఇస్తే మన కాకకో మామకో తమ్మునికో చెల్లెకో చెప్తాం, తెల్లారే కల్లా కేసీఆర్ బతుకంతా బజార్లో పడుతుంది. అదే అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అయితే మూటలు బెడ్రూమ్లు అప్పచెప్తారు, బాత్రూంలో మాట్లాడుకుంటారు, ఇక్కడోడు ఇక్కడ పోతాడు, అక్కడోడు అక్కడ పోతాడు. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో ఎక్కడైనా చూడండి, పనులన్నీ ఎవరి చేతులలో ఉన్నాయో చూడండి. మేము వాళ్ళని వ్యతిరేకిస్తలేము, మేము వాళ్ళకి వ్యతిరేకం కాదు. కానీ 14 సంవత్సరాలు వాళ్ళను రెచ్చగొట్టి వాళ్ళని తిట్టి అవమానపరిచి వాళ్ళను రోడ్ల మీద నిలదీసి వాళ్ళని దోపిడీదారులుగా చిత్రీకరించిందే నువ్వు కదా కేసీఆర్. ఇవాళ వాళ్ళ కడుపులో తలకాయ పెట్టి కాళ్ళు పట్టుకుంటున్నావు కదా. నీది నీతా జాతా? అసలు నీది నాలికనా తాటి మట్టనా అని నేను కేసీఆర్ని అడుగుతున్నా. నీకు అక్కరుంటే అట్లా మాట్లాడతావు, ఇవాళ కమిషన్లు అవసరమైతే ఇట్లా మాట్లాడతావు. అంటే కేసీఆర్ ఏది కూడా
దీన్ని బట్టి నిజం చెప్పడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళనే కాదు, నక్సలైట్లను కూడా మోసం చేసిండు. 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత నక్సలైట్ల ఎజెండానే మా ఎజెండా, నక్సలైట్లు ఏం కోరుకుంటున్నారో టీఆర్ఎస్ పార్టీ అదే అమలు చేస్తుందని పదే పదే చెప్పిన చంద్రశేఖరరావు గారిని నేను అడుగుతున్నా, ఏ నక్సలైట్ల ఎజెండాలో కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి, కేటీఆర్ మంత్రి కావాలి, అల్లుడు హరీష్ రావు మంత్రి కావాలి, బిడ్డ కవిత ఎంపీ కావాలి, సడ్డకుని కొడుకు సంతోష్ కుమార్ రాజ్యసభ కావాలి, ఆయన సుట్టం జూపల్లి కృష్ణారావు మంత్రి కావాలి, కుక్కట్పల్లి కృష్ణారావు ఎమ్మెల్యే కావాలి, దివాకర్ రావు ఎమ్మెల్యే కావాలి, మైనంపల్లి హనుమంతరావు ఎమ్మెల్సీ కావాలి, ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉంది. ఎర్రబల్లి దయాకర్ రావు అనే ఊసరి వెళ్ళి ఇవాళ నీ పార్టీలో నీకు బ్రోకర్గా మారే. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.